మల్లెపూలు కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు, ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్‌గా అలాగే ఉండాలంటే సింపుల్‌గా ఇలా చేసుకుంటే చాలు. పువ్వులు కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు, ఇంట్లో పూసిన పువ్వులైతే వాటి మీద తేమ ఉండదు గానీ, కొనుక్కున్న పువ్వులకి పైన నీళ్లు చల్లుతూ ఉంటారు. కొద్దిగా తడి ఉంటుంది. ఈ తడి లేకుండా తెచ్చుకోగానే పువ్వులను ఒక ప్లేట్‌లోకి తీసుకొని, ఇందులో ఆకులు ఏమైనా ఉంటే మొత్తం తీసేసి, కాసేపు తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. తడి ఆరిపోయిన తర్వాత ఇలాంటి పేపర్ బ్యాగ్స్ ఉంటాయి గదా! ఈ పేపర్ బ్యాగ్‌ని కొద్దిగా చిన్న చిన్న ముక్కలు ఏసుకోవాలి. ఈ ముక్కలన్నీ పువ్వుల్లో కలుపుకోవాలి. పువ్వుల్లో వేసుకుంటే ఈ ముక్కలు తడి ఏదన్నా ఉంటే పువ్వుల్లో, ఆ తడంతా కూడా ఈ పేపర్ బ్యాగ్ పీల్చుకుంటుంది. మీరు కావాలంటే న్యూస్ పేపర్ కూడా వేసుకోవచ్చు. ఈ పేపర్ కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి తడి పీల్చుకున్నా మనకి ఇబ్బంది ఉండదు. తర్వాత ఒక బాక్స్‌లో టిష్యూ పేపర్ వేసుకోవాలి అడుగున. టిష్యూ పేపర్ వేసుకొని దానిపైన ఈ పువ్వులన్నీ కూడా పెట్టుకోవాలి. పెట్టుకునేటప్పుడు పువ్వులు లూజ్‌గా పైపైన పెట్టుకోవాలి. గట్టిగా అదమకుండా పైపైన పెట్టుకుంటే పువ్వులు ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్‌గా ఉంటాయన్నమాట. పైన కూడా టిష్యూ పేపర్ వేసుకుంటే తడి ఏదైనా ఉంటే ఆ పేపర్ పీల్చుకుంటుంది. బాక్స్ ఎప్పుడైనా సరే మల్లెపూలు పెట్టుకునే బాక్సు మూత టైట్‌గా ఉండాలి. గాలి పోకుండా ఉండే బాక్స్‌లో పెట్టుకొని ఇలా మళ్ళీ ఒక కవర్ వేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే పూలు ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్‌గా తాజాగా ఉంటాయి. ఫ్రిడ్జ్‌లో ఇలా పెట్టుకుంటే కవర్‌లో పెట్టి బాక్సు మల్లెపూల వాసన రాకుండా ఉంటుంది ఫ్రిడ్జ్ అంతా. ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఈ మల్లెపూల వాసన వస్తుంటుంది. ఇలా పెట్టుకుంటే వాసన రాదు. పువ్వులు కూడా ఫ్రెష్‌గా ఉంటాయి.